పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీటిని తీసుకెళ్లడం ద్వారా నదుల అనుసంధానంలో దేశంలోనే ఒక సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టి దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు కాగల ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సంకల్పించడమే ఒక సాహసం. అట్లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రాయలసీమకు ఉజ్వలమైన భవిష్యత్తుని ఇవ్వడానికి బలమైన పునాదులు వేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రజల పక్షాన మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. రాయలసీమలో ఎన్టీ రామారావు గారు కలలు కన్న హంద్రీనీవా గాలేరు నగరి ప్రాజెక్టుల పూర్తికి చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్లో హంద్రీనీవాకే 3,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది నభూతో నభవిష్యత్ అధ్యక్ష. అట్లాంటి కేటాయింపుల ద్వారా రాయలసీమ ప్రజలందరికీ కూడా మరి చాలా మేలు కలుగుతుంది. ఈ రకంగా సాగునీటి రంగానికి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు అత్యంత వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సహకారం, ఇవన్నీ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనుభవంతో వేస్తున్న ఈ బలమైన అడుగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి ఉజ్వలమైన భవిష్యత్ దిశగా ముందుకు తీసుకెళ్తాయనడంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే ఒక కుటుంబమైన, ఒక వ్యవస్థ అయినా లేదా ఒక రాష్ట్రమైనా దేశమైనా ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఎట్లాగా పతనం అవుతున్నాయో మన చుట్టూ ఉన్న దేశాలే గుణపాఠాలుగా మనకు చెప్తా ఉన్నాయి అధ్యక్ష. శ్రీలంక చూసాం, అక్కడ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం. మనం పేపర్లో చదువుకున్నాం, శ్రీలంకలో కిలో చికెన్ 1000 రూపాయలంట, యాపిల్ 110 రూపాయలంట, కప్పు కాఫీ 350 రూపాయలంట అని. అంటే ఎంత ద్రవ్యోల్బణం పెరిగిందో, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో మొన్నటిదాకా మనం చూసాం. అట్లాగే పక్కనున్న బంగ్లాదేశ్ స్వయం ఉపాధి రంగంలో ప్రపంచానికి వస్త్రాలను అందించడంలో మరి ప్రఖ్యాతిగాంచిన బంగ్లాదేశ్లో ఈరోజు పరిస్థితి ఏంటి? తీవ్రమైన ఆర్థిక సంక్షోభం. అంటే ప్రధానంగా పవర్ సెక్టార్లో చేసిన అప్పులు, అక్కడ కమిషన్లకు కక్కుర్తిపట్టి ఆ దేశ పాలకులు చేసిన నిర్వాహకం, దీనిల వల్లనే ఈ సంక్షోభం తలెత్తిందని కూడా మరి మనం చదువుకున్నాం నిన్నటిదాకా. మన పక్కనున్న పాకిస్తాన్ పరిస్థితి కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఇట్లాంటి చుట్టూ మనకు అనేక దృష్టాంతాలు, ఉదాహరణలు మనల్ని మేల్కొలుపుతూ ఉంటే, మనల్ని అప్రమత్తం చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంతకంటే ఘోరంగా మార్చి, దయనీయంగా మార్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఈరోజు అందరం కూడా మాట్లాడుకుంటా ఉన్నాం, భారతదేశం ఇప్పుడు 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంది ప్రపంచంలో. 2027-28 నాటికే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపొందుతుంది అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో విజన్ 2047 రూపకల్పన చేసి 10 సూత్రాల ఆధారంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే సందర్భంలో భారతదేశమే ఆ రోజుకి బలమైన ఆర్థిక వ్యవస్థ అంటే 2వ స్థానంలో ఉంటుందా, 1వ స్థానంలో ఉంటుందా, మరి మనం అంత గొప్పగా ఎదుగుతాం. అలాంటి సందర్భంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి, అన్ని రంగాల్లో అభివృద్ధిలోనూ ఆర్థిక పరిస్థితుల్లోనూ అగ్రగామిగా ఉండాలని అహరహం శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేసిన విజన్ 2047 ద్వారా ఒక స్పష్టమైన విధానాలను ప్రకటించడంతో పాటు వాటి అమలులో తొలి అడుగు ఈ బడ్జెట్లో పొందుపరిచిన
కేటాయింపులు అనే విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే సంక్షేమం అంటేనే చంద్రబాబు నాయుడు గారికి గుర్తొస్తారు ప్రజలకి. ఆ రోజు 200 ఉండే పెన్షన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 3000 ఉండే పెన్షన్ 4000 చేయడంతో పాటు మేము పెన్షన్లు పంపిణీ చేయడానికి పోతే మాకు 6000 వస్తుంది, 10,000 వస్తుంది, 15,000 వస్తూ ఉంది అని ఆ పేదలు, అంటే ఒకప్పుడు ఆయా కుటుంబాల నిరాదరణకు గురైన పేదలు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా ఈరోజు గర్వంగా మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన వల్ల మాకు కుటుంబాల్లో గౌరవం పెరిగింది, మమ్మల్ని మేము పోషించుకునే స్థాయికి ప్రభుత్వం నుంచి మాకు ఆర్థిక సహకారం అందుతూ ఉంది అనే గొప్పగా చెప్పుకునే పరిస్థితికి మరి ఈరోజు ఈ పేదల్ని తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం అధ్యక్ష.